లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడేటప్పుడు వాళ్ళ నాన్నగారు ఏం చేశారో ఒకసారి హిస్టరీ తిరగేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు పుష్కర స్నానానికి వెళ్ళినప్పుడే అంతమంది చనిపోయారు. ఆ టైంలో వాళ్ళని ఏమనాలి? చేతగాని నాకు పరిపాలన కుదరరు, నాకు చిక్కు చెరం ఉండాలరా. గౌరవ హోంమంత్రి వర్యులు వెళ్ళి కూర్చుంటే భోజనంలో బొద్దింకొచ్చిందండి. దయచేసి ముందు మీ డిపార్ట్మెంట్ గురించి దయచేసి ఆలోచన చేయాల్సిందిగా. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ప్రజా ఆదరణ చూసి తట్టుకోలేక బల ప్రదర్శనలు ఎవరు చేస్తున్నారు అనేది వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉంది. ప్రతిపక్షంలో ఉన్నాడు ఎవడు ఇంట్లోంచి బయటికి రాకూడదని. చేయమనండి. ఎవరికి దమ్ముందో జగన్ గారిని జైలుకి పంపించమనండి. వీళ్ళు ముగ్గురు భూమి మీద నడుస్తారేమో చూద్దాం. ఇలా బతుకులేంటో ఏం లేదండి. ఇదంతా దొంగ నాటకాలు. ఆయన మొన్న సత్యనపల్లి పర్యటనకి వెళ్తే అంటే మనిషి చచ్చిపోయాడంట, అంబులెన్స్లో తీసుకెళ్ళి మనిషిని వాళ్ళే చంపేశారు. ఇప్పుడు ఆయన భార్య అడుగుతుందిగా, మరి ఇది ఎంతవరకు దీన్ని న్యాయం చేస్తారో చూద్దాం. ఈ ఎవడ మెడకు చుట్టుకుంటుందో సరైన పరిపాలన నుండి సరైన సక్సెస్ జరిగితే ఆడు అసలు నీకేం సంబంధం? అరే లోకేష్ మా కార్యకర్త, మా కారు కింద పడ్డాడని చెప్తున్నారు. పడపోయినా సరే నీకేం సంబంధం? 50 మందిని ఎందుకు పంపించావురా నువ్వు? చేతగాని నాకు పరిపాలన కుదరరు, నాకు చిక్కు చెరం ఉండాలరా. నీ బాబు 14 ఏళ్ళు సీఎం అని చెప్పుకో. అరెస్ట్ చేసుకో, ఎవరిని అరెస్ట్ చేస్తావు చూస్తావు. నీ అంతు సినిమా డైలాగులు సినిమా ఉండాలి, బయటకు వస్తే కనుక యాక్షన్ తీసుకుంటాను పవన్ కళ్యాణ్ చెప్తారు. ఇప్పుడు నువ్వు సినిమా డైలాగే వాడుతున్నావు. ఇప్పుడు నువ్వు సినిమా డైలాగ్ వాడుతున్నావు. జగన్ ఎట్టొస్తాడు 2019లో అంటున్నావు, 29లో నువ్వెవడో రాని పట్టకి. అది సినిమా డైలాగ్ కాదా? నువ్వు ఎలా వాడావు సినిమా డైలాగు? అంటే నువ్వు చేస్తే ఒక న్యాయం, ఊరోళ్ళు చేస్తే ఒక న్యాయం. అరే మీరు ఎన్ని వాతాలు పెట్టుకున్నా జగన్ గారు ఇవాళ ఎలక్షన్ పెట్టిన సీఎం రాసి పెట్టుకోమని చెప్తున్నా. ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న వాళ్ళే తిరగాలి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు తిరగకూడదు అని చెప్పేసి ఎక్కడా కూడా రూల్ లేదు. రెండవది, అధికార పక్షంలో ఉన్న వాళ్ళు నిద్రపోతూ ఉంటే మరి ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు ప్రజల బాగోగుల కోసం పర్యటించాలి. ప్రజల యొక్క కష్ట నష్టాలు తెలుసుకోవడానికి నాయకుడు అన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చు. అది ఎక్కడ కూడా మరి వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉంది ప్రతిపక్షంలో ఉన్నాడు ఎవడు ఇంట్లోంచి బయటికి రాకూడదని. కానీ జగనన్న యొక్క రాజ్యాంగంలో కానీ లేకపోతే అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో కానీ ఎక్కడా కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు పర్యటించకూడదు, ప్రజల కష్టాలు తెలుసుకోకూడదని ఎక్కడా లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుడు అయినంత మాత్రాన హెలికాప్టర్లో తిరగకూడదు, ఫ్లైట్లో తిరగకూడదు. వీళ్ళు ఎవరండి ఎన్ని చెప్పడానికి నాకు అర్థం కాదు. ఈరోజు మరి వాళ్ళందరూ అధికారంలో ఉంటూ మరి ఒక ఎన్నో శాఖలకి మంత్రిగా చేస్తున్నారు. ఆయన మరి ముఖ్యమంత్రి గారు ఉన్నారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నారు, హోంమంత్రి గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నిద్రపోతున్నటువంటి తరుణంలో, ప్రజలు కష్టపడుతున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బయటికి వచ్చి ప్రజల యొక్క కష్ట నష్టాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి ఈరోజు ఆయన బయటికి రావడం జరిగింది. గతంలో పుష్కరాలు జరిగినాయి, పుష్కరాల్లో ఎంతో మంది చనిపోయారు. మరి ఆ టైంలో ఉన్నటువంటి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు పుష్కర స్నానానికి వెళ్ళినప్పుడే అంతమంది చనిపోయారు. మరి ఆ టైంలో వాళ్ళని ఏమనాలి? అది వాళ్ళ విచక్షణ జ్ఞానానికే వదిలేయాలి. అలాగే మరి రీసెంట్గా జరిగినటువంటి ఎలక్షన్ క్యాంపెయినింగ్లో కందుకూరులో కానివ్వండి, గుంటూరులో కానివ్వండి చాలామంది చనిపోయారు. అప్పుడు కూడా వాళ్ళ యొక్క ప్రచార సమయంలోనే ప్రజలు చనిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళ హయాంలో జరిగినటువంటి చావులు, ఇవన్నిటినీ కూడా గుర్తుపెట్టుకొని ఈరోజు జరగని వాటిని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, టెక్నాలజీ పెరిగింది, ఇవన్నీ కూడా సృష్టించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు చెప్పినంత మాత్రాన చూసే ప్రజలు ఎవరు కూడా గుడ్డలు కాదు, కళ్ళకి గంతలు కట్టుకుని కూడా ఎవరు లేరు. ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి కానీ ఎవరు ప్రదర్శనలు చేస్తున్నారు, బల ప్రదర్శనలు ఎవరు చేస్తున్నారు అనేది లోకేష్ బాబు గారికి తెలుసు. అదేవిధంగా వాళ్ళ తండ్రి గారికి చంద్రబాబు గారికి బాగా తెలుసు. ఇవి మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు పుష్కరాలు అప్పుడు బల ప్రదర్శన చేసింది ఎవరు? దాని తర్వాత గుంటూరులో జరిగిన చీరల పంపిణీలో అప్పుడు బల ప్రదర్శన చేసింది ఎవరు? మరి ఇలా అన్నీ మనం ఇదొకటే కాదు, మరి సుదీర్ఘమైన పరిపాలనలో నాకు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటాను. చంద్రబాబు గారికి మొట్టమొదటిసారిగా బల ప్రదర్శన చేసినప్పుడు ఆ రోజు
విద్యుత్ ఉద్యమం కోసం ఆ రోజు సిపిఎం సిపిఐ పార్టీ అందరూ వస్తే ఆ రోజు వాళ్ళు నీ యొక్క అనుమాయికులతోటి నువ్వు తొక్కిచ్చి చంపించలేదా? మరి ఇవన్నీ గుర్తు చేసుకోవాల్సింది చంద్రబాబు గారు. ఈరోజు నీకన్నా చాలా తక్కువ వయసు గల ప్రజ్ఞాశీలి, మరి బహు ఆలోచనపరుడు. మరి అలాంటి ఒక యవ్వనస్తుడి మీద నువ్వు చేసే అబండాలు ఎలాంటివైనా అని చంద్రబాబు గారు సూటిగా అడుగుతున్నావు. అయ్యా, నువ్వు సలహాలు ఇవ్వాల్సిన సలహాలు ఇవ్వలేదు. ఈరోజు కుతంత్రాలతోటి ఈరోజు ప్రభుత్వాలను ఏ విధంగా నీ యొక్క కబంధాస్తాల్లో పెట్టుకోవాలని చెప్పేసి నీ ఆలోచనతో ఉన్నది తప్ప రాజ్యాంగపరంగా ఈరోజు ప్రజలకు కావాల్సిన సుభిక్షమైన పరిపాలన ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటుంటే నువ్వు ఈరోజు నీ యొక్క అనుమాయకులతోటి నువ్వు భయభ్రాంతులు చేసి ఒక బీహార్ లాగా ఈ రాష్ట్రాన్ని తయారు చేస్తానని చెప్పేసి చంద్రబాబు గారిని సూటిగా అడుగుతున్నాం. నిజంగా ఒక్కటి చెప్తా ఉన్నాను, వారు బీసీ హాస్టల్స్లో మొన్న గౌరవ హోంమంత్రి వర్యులు వెళ్ళి కూర్చుంటే భోజనంలో బొద్దింకొచ్చిందండి. దయచేసి ముందు మీ డిపార్ట్మెంట్ గురించి దయచేసి ఆలోచన చేయాల్సిందిగా. నాడు నేడు స్కీమ్ కింద గతంలో ఎంత చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్ పరిస్థితుల్ని ఎంత చక్కగా మార్చాడో, ఎంత చక్కగా విద్యార్థులకి ఎంత గొప్పగా ఆయన మేలు చేశాడో, మరి స్కూల్ పిల్లల భవిష్యత్తుని ఐక్యరాజ్య సమితిగా దాకా కూడా తీసుకువెళ్ళినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారైతే ఈ రోజున స్కూళ్ళు మూసివేసే స్థితికి మీ ప్రభుత్వం దిగజారిపోయిందన్న విషయం మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి. 24 గంటలు జగన్నామస్మరణ మీకెందుకండి? పోనీ అలా అన్నా చేసుకోండి, పుణ్యమన్నా వస్తుంది, మీ పాపాలు తొలగిపోయి. జగన్మోహన్ రెడ్డి గారిని సంవత్సర కాలం దాటిపోయినా కూడా టార్గెట్ చేస్తూ మా పరిస్థితులు ఇలాగే వెళ్ళబుచ్చుకుంటామంటే మాత్రం 29 తర్వాత ఖచ్చితంగా మీ భవిష్యత్తు ఇక ఎప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుందన్న విషయం అధికార పార్టీ గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు సభ్య సంస్కారంలో బతకట్లేదండి టీడీపీ వాళ్ళు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ప్రజా ఆదరణ చూసి తట్టుకోలేక ఈ విధమైన అభాండాలు వేస్తున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా కానీ ఒక పౌరుడిగా కానీ తిరిగే హక్కు స్వేచ్ఛ భారత రాజ్యాంగంలో కల్పించింది. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా ఆయన పలకరించి రావచ్చు. మామిడి రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని వెళ్ళి పలకరించి వస్తారు. పోలీస్ కంట్రోల్లో ఇవ్వాల్సిన బాధ్యత మీది. మీరు ఇవ్వలేక జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు చంపేస్తారు, అది చంపేస్తారు, ఇవన్నీ కట్టుకథలు. అలా చెప్పడం వల్ల వాళ్ళకే బ్యాడ్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాదరణ ఎక్కడా తగ్గలేదు. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడంలో ఎటువంటి తప్పు లేదు. ఇప్పుడు చంద్రబాబు కానీ పచ్చ మీడియా కానీ అందరూ బురద చల్లడానికి ప్రయత్నిస్తారు, అది కామనే. కానీ ఈ విధంగా చేస్తే వాళ్ళకి రానున్న ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావు. లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడేటప్పుడు వాళ్ళ నాన్నగారు ఏం చేశారో ఒకసారి హిస్టరీ తిరగేసుకోవాలి. రాజమండ్రి పురస్కారాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నగారు షూటింగ్లో తీయించుకొని ఎంతమందిని చంపేశారు. తర్వాత ఇక్కడ గుంటూరు దగ్గర చెర్లమండలలో అక్కడ మీటింగ్ పెట్టి అక్కడ సందులో జనాలు రాకపోతే జనాలు వస్తున్నారని ప్రూవ్ చేసుకోవడం కోసం చిన్న సందులో మీటింగ్ పెట్టి అక్కడ ఎంతమందిని చంపేశారు. చంపేసిన తర్వాత కూడా కనీసం వాళ్ళని పరామర్శించకుండా ఎన్నిసార్లు ఉన్నారో, ఆయన వల్ల ఎన్నిసార్లు ఎన్ని దాడులు ఎన్నిసార్లు ఎన్ని హత్యలు జరిగాయో అవన్నీ రిపీట్ ఒకసారి బుక్ తిరగే చూసుకొని మా నాన్నగారు మేము ఇన్ని తప్పులు చేసాము, ఆయన ఎత్తి చూపించడానికి మనం సరిపోమని చెప్పాలి. ప్లస్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా చాలా కేర్గా ఉంటారు, కేర్ఫుల్గా ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎక్కడ ఏ విషయంలోనూ కూడా తప్పు జరగబోదు. ఎందుకంటే వీళ్ళు ఏదో క్రియేట్ చేసి జగన్ గారి వల్ల ఇది జరిగింది, ఇబ్బంది లేకపోతే హత్య జరిగింది, లేకపోతే యాక్సిడెంట్ జరిగిందని క్రియేట్ చేయాలని చూస్తున్నారు. కానీ అదంతా అబద్ధం. జగన్ గారిని వీళ్ళు బ్యాడ్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళన్నీ చేస్తున్నారు తప్పితే అదేం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికన్నా వెళ్ళే ముందు చాలా కేర్ఫుల్గా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ పేరుతో జనాల్ని ఎక్కడ చంపారండి? ఆయనకి ఏమన్నా జనాల్ని చంపితే ఏమన్నా ఓట్లు పడతాయా? జనాలు చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తే ఈ సందర్భంగా ఆయనకి ఒక ప్రజల్లో ఒక ఇది మంచి కలుగుతుంది. కానీ ఆయన చెప్పింది తప్పండి. అలా నాన్నగారు మరి ఆయన పుష్కరాలు గోదావరి పుష్కరాల్లో ఒకేసారి 23 మంది చనిపోయారు. అలాగే మన ఇక్కడ గుంటూరు జిల్లా బట్టలు పంచే విషయంలో 8 మంది చనిపోయారు. ఆ తర్వాత ఇంకా వేరే చోట ఇంకో సందర్భం జరిగింది. అలా మరి చెప్పుకుంటూ పోతే ఆయన్ని వాళ్ళ నాన్నగారిని ఎన్ని మాట్లాడాలి? జగన్మోహన్ రెడ్డి గారు అది ఫేక్ వీడియో అని చెప్పి అక్కడ ఫస్ట్ గుంటూరు ఎస్పీ గారు వేరే కార్ నెంబర్ చెప్పారు, వేరే విషయం చెప్పారు. అయినా దాన్ని మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారికి వేసి రుద్దడం అనేది మంచిది కాదని నా అభిప్రాయం.